పద్మజ మెల్లగా చదువు. ఆత్మధర్మం అంటే ఆత్మస్థితి. ఒక్క నిమిషం. ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా దాని ధర్మం అంటే బుర్రకెట్లా ఎక్కుతుంది? గురుగారు, దాని బదులు నీటికి శీతల ధర్మము, అగ్నికి దహించే ధర్మము, వాయువుకి చంచల ధర్మము, మరి ఈ జీవుడికి ఆత్మే ధర్మము, జీవుడికి ఆత్మ ధర్మము. ఆత్మకి ధర్మం అంటూ చెప్పడం చాలా కష్టం ఇక్కడ. ఎందుకని? దానికి అన్యత్వం లేదు, సంస్మరణకి అన్యత్వం లేదు. అది తనకు తానుగా ఉంటుంది, తనలో ఉంటుంది, అనంతంగా ఉంటుంది, అన్యత్వం లేకుండా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇంకా చెప్పాలంటే సింపుల్ గా స్వయం ప్రకాశమైనది ఆత్మధర్మం. స్వయం ప్రకాశం అంటే ఏమిటి? తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక ఆత్మకే ఉంది, నక్షత్ర శక్తికే ఉంది. ఇంక దేనికి లేదమ్మా ఈ మాయలు. దేహానికి లేదు, జగత్తుకు లేదు, నువ్వు అనుకునే దైవానికి కూడా లేదు. ఏనాడైనా దైవం ఉన్నట్టు చెప్పారా నీకు? జగత్తు చెప్పిందే, పోనీ ఏం చెప్పిందా ఉన్నట్టు లేదే. కాబట్టి ధర్మము అంటే స్వయం ప్రకాశమైన తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక ఆత్మకే ఉంది. ఆత్మ అంటే తెలియకపోవచ్చు, తెలియదు. అందుకని మహర్షి ఏమంటారు? నీవు లేవని అనవు కదా, ఉన్నాననే అంటావు కదా, ఆ ఉన్నాననేది ఆత్మ లక్షణము అని చెప్పడం. ప్రతి విషయంలోనూ చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, అనుభవిస్తున్నాను, మర్చిపోతున్నాను. ఈ ఉన్నాను అనేది ఆత్మ యొక్క లక్ష్యము. కనుక ఆత్మని ఏ విధంగా మనం మాయలోకి చెప్పుకోవచ్చు? ఎంత ఇండైరెక్ట్ గా చెప్పుకున్నా నువ్వే అది, నువ్వు ఇది కాదన్నా అవగతం కాదమ్మా, మనస్సుకు అందదు. అసలు స్వయం ప్రకాశం అంటేనే అందదు. సూర్యుడికి ప్రకాశం లేదు, జ్ఞానం వల్ల ప్రకాశిస్తున్నాడు, అర్థం కాదు. ఎందుకంటే మనస్సుకి ఎంతసేపటికి అరువు తెచ్చుకున్న జ్ఞానములో, సాపేక్ష జ్ఞానములో మాత్రమే అది జగత్తుని, సంసారాన్ని, కళని చూస్తుంది. దీనికంటూ ప్రత్యేకించి వెలుగు లేదు. అరువు తెచ్చుకున్న సాపేక్షమైన ఈ అహంకారం చేసే పని. ఇప్పుడు చూడమ్మా ఇంకేమంటారు? ఆత్మధర్మం అంటే ఆత్మస్థితి. రెండవది లేదు, భయకారణము లేదు. ఇప్పుడు వ్యక్తి అనాత్మ ధర్మాన్ని ఆత్మధర్మమని భావించి బాధకి గురి అవుతున్నాడు. ఆత్మ నెరిగి ఆత్మగా ఉండిపోతే భయం అంతమవుతుంది, ఏ సందేహాలు రావు. ఇక్కడ ఆత్మ నెరిగి అంటున్నారు. రెండు నేర్లు ఉండాలిగా తెలుసుకోవాలంటే. తెలుసుకునేనేనో తెలియబడేనేనో చెప్పడం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. అది ఆత్మ నెరిగి ముందు భయం ఉండదు.
ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ ప్రకాశించినప్పుడే ఉమ్, నిర్భయుడై నిల్చుకుంటాడు జీవన్ముక్తుడిగా. అది నీవు తెలుసుకునేది కాదబ్బా. నీ మానసిక పరిధిలో ఆత్మ ఉండదు. ఉమ్, కారణం ఇంద్రియాలకు అందదు, ఉమ్, మనస్సుకు అందదు, ఆలోచనకు అందదు, అవస్థకు అందదు, ఉమ్, అసలు దేనికి అందదు అది. ఉమ్, ఇక్కడ నీవు అన్నీ గుర్తిస్తున్నావు. ఉమ్. ఎలా గుర్తిస్తున్నావు? నీవు తెచ్చుకున్న వాటినే గుర్తిస్తావు, లేకపోతే గుర్తించు. చెప్పమ్మా. ఆ గురుగారు. వినపడుతోంది గురుగారు. చెప్పమ్మా, చదువు. అదే ఆత్మ నెరిగి ఆత్మగా ఉండిపోతే భయం అంతమవుతుంది, ఏ సందేహాలు రావు. ఇక్కడ ఎర్రగుట అంటే ఉండుట. నువ్వు ఆత్మగానే ఉన్నావు, కానీ దేహాత్మ బుద్ధి వల్ల సంసారము, జగత్తు, ఇతరులు సత్యం అనుకుంటున్నావు. ఆ అనుకునేది ఆగిపోవాలి, స్థిరత్వానికి రావాలి. ఆత్మ అంటే ఎరుక, ఈ మాయకి ఆధారం అది. కానీ మాయలో దేహాత్మ భావంతో ఆత్మను తెలుసుకోవటం కుదరదు. ఇందాక చెప్పినట్టు వాక్కులకు అతీతం, ఇంద్రియాలకు అతీతం, సర్వానికి అతీతం అది. ఇటు సృష్టికి అటు ఆత్మకి కనెక్టివిటీ లేదు. సృష్టిని చూస్తున్నట్టుగా ఆత్మను చూడలేము. ఆత్మస్థితిలో సృష్టి ఉండదు. అది గెటింగ్ పాయింట్. నేనుగా ఉన్న అహంస్ఫురణలో జీవుడు ఉండడు, జగత్తు ఉండదు, ద్వైతం ఉండదు, జనన మరణాలు ఉండవు. సింపుల్ గా. కాబట్టి ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు, ఆత్మ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. చాలా మంది ఏమనుకుంటారంటే అహంకారాన్ని నిలుపుకుంటూ ఆ దైవాన్ని, ఆ ఆత్మను, ఆ సత్యాన్ని గుర్తించవచ్చునన్న భావన ఉంటుంది. అది కుదరదు. మొట్టమొదటి చదువమ్మా. ఆత్మ ధర్మం అంటే ఆత్మస్థితి. రెండవది లేదు, భయకారణము లేదు. ఇప్పుడు వ్యక్తి అనాత్మ ధర్మాన్ని ఆత్మ ధర్మమని భావించి బాధకి గురి అవుతున్నాడు. ఆత్మ నెరిగి ఆత్మగా ఉండిపోతే భయం అంతమవుతుంది, ఏ సందేహాలు రావు. చెప్పటం చాలా బాగా ఉంది. చిలక పలుకుల్లాగానే చెప్పాడు ఆయన. ఎర్రగుట అంటే తెలుసుకునేవాడు, తెలియబడేది అంటూ ఉండాలి. ఇంకో రకంగా తీసుకుంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ మాయలో అర్థమవుతుంది. ఆ విధంగా మహర్షి దగ్గరికి వచ్చిన వాళ్ళని నీవే ఆత్మని, నీవే తెలుసుకో 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 అని ఎంత మొత్తుకున్నా అది తెలుసుకునేది కాదు. అది దానంతట అది ప్రకాశిస్తాను. ఎందుకు ప్రకాశిస్తుంది? ఎప్పుడు ప్రకాశిస్తుంది? నీ సాధనతో ప్రకాశిస్తుందా,
నీ మౌనంతో ప్రకాశిస్తుందా, నీ వైరాగ్యంతో ప్రకాశిస్తుందా అంటే చెప్పుకోవటానికి నువ్వు రెడీ అవుతున్నావు, కానీ దానికి నీకు సంబంధం ఉంటుంది. శంకరాచార్యులు అయితే ఆత్మజ్ఞానానికి అందరూ వాడుకునే నో ప్రీ కండిషన్స్, అన్కండిషనల్ అవేర్నెస్. కానీ సాధన పేరుట అది చెయ్యమను, ఇది చెయ్యమను, సాధన చతుష్టయంలోనే చెప్పుకున్నాడు శంకరాచార్యులు గారు. వివేకంతో విచక్షణ కలిగి ఉంది, నిత్యమేది సత్యమేది శబదమాది షట్ సంపత్తి అంటూ ఇంద్రియాలని జయించమన్నాడు. అంతరింద్రియ బాహ్యేంద్రియాలు వైరాగ్యము కలిగి ఉండమన్నాడు. మోక్షమందు ఆసక్తి అన్నాడు. ఇవన్నీ అలాగా అర్థమవుతాయి. ఇంత చేసినా ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఇందులో ఏదీ లేదు. భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, జ్ఞానం కావచ్చు, మార్గం కావచ్చు. ఇది చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. స్టేట్మెంట్స్ తెలుసుకో అంటే ఎంతసేపటికి నేను ఎప్పుడు తెలుసుకుంటాను ఈ వ్యక్తిత్వంతో అనే భావన ఉంటుంది తప్ప మౌనంగా ఉంటే ప్రకాశిస్తుందా, అంతర్ముఖమైతే ప్రకాశిస్తుందా, చింతావిహీనమైతే ప్రకాశిస్తుందా? 30 శ్లోకాలలో చెప్పిందంతా ఒకటే విషయం. చింతావిహీనం కృత చింతయా. స్టేట్మెంట్ లో ఎక్కడ లోపం లేదమ్మా. చింతావిహీనం వల్ల ఆత్మ ప్రకాశించదు. ఒక్క అనుగ్రహము చేతనే ఆ ప్రకాశంలో నీవు చింతావిహీనం అవుతావు. ఆర్ గెటింగ్ దిస్ పాయింట్ డిఫరెన్స్? అంటే చింతావిహీనం కాకపోయినా అనుగ్రహం వల్ల ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎట్లా ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, అది ప్రకాశిస్తే నువ్వు ఉండకుండా పోతావు. కానీ సాధన సాధన అంటూ సాధించేది కాకపోయినా ఊరక ఉండి బీ స్టిల్ అండ్ నో అహం ఈజ్ రియాలిటీ, ఇట్లా కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ ఏర్పరచుకుంటారు. దానివల్ల అది ప్రకాశించదమ్మా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మను ప్రకాశింప చేసేది ఏ ప్రక్రియ గాని, ఏ కర్మకాండ గాని ఏదీ లేదు అసలు. ఇక్కడ నీకు కర్మలకి ఫలితాలు ఉంటాయి. కర్మ ఫలితం కింద ఆత్మ ప్రకాశించదు. పాయింట్ ఆర్ గెటింగ్ ది పాయింట్? సో ఒక్కసారి మళ్ళీ చదువు, ఇంకేమైనా అనుమానం ఉంటే చూద్దాం. ఆత్మ ధర్మం అంటే ఆత్మస్థితి. రెండవది లేదు, భయ కారణము లేదు. ఇప్పుడు వ్యక్తి అనాత్మ ధర్మాన్ని ఆత్మ ధర్మమని భావించి బాధకి గురి అవుతున్నాడు. ఆత్మ నెరిగి ఆత్మగా ఉండిపోతే భయం అంతమవుతుంది, ఏ సందేహాలు రావు. ఏమైనా డౌట్ ఉందా నాయన రవి? గురువు గారు, అంటే ఇప్పుడు అది అన్నిటికీ అతీతమై ఉన్నది. అంటే ఇంద్రియాలతో కానీ, మనసుతో కానీ, బుద్ధితో కానీ, ఈ వాక్కుతో కానీ దేనికి అందనిది. మరి అది ఏ మార్గము ద్వారా కూడా అందరది, అది అతీతంగా ఉన్నది. మరి ఎలా అంటే దాన్ని ఇప్పుడు అది ఒక రకమైన ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇప్పుడు అసలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముందన్న స్థితికి వెళ్ళిపోతాం కదా గురువు గారు. ఇప్పుడు చింతా విహీనం కూడా మనము అందదు కదా, అతీతంగా ఉంది అది. కార్యకారణ సంబంధాలు లేవు. అవును, నేను మౌనంగా ఉన్నాను, ఆత్మ ప్రకాశించారు. చింతా విహీనమైనాను, ఆత్మ ప్రకాశించారు. ఇక్కడ అందుకనే ఒక మెలిక పెట్టారు మహర్షుల వారు. నువ్వు లోపలికి వెళ్ళు, అంతర్ముఖంగా ఇది కళ్ళ కిందగా పడిపోతుంది అనుగ్రహం చేతాను.
ఈ అనుగ్రహం అనేది లింక్. మీరు అనుకోవచ్చు ఆత్మకు అన్యం లేదు కదా, అనుగ్రహం ఎట్లాగే. అవును. అనుగ్రహమే ఆత్మ, గురువే అనుగ్రహం, భగవంతుడే అనుగ్రహం, ఆత్మే అనుగ్రహం. కాబట్టి దీన్ని బట్టి ఏం తేలుతుంది? దానంతటది ప్రకాశిస్తేనే తప్ప మీకు వేరు మార్గం లేదు. ఎవరి వెయిట్ ప్రాపంచక విషయ వాసనల జోలికి పోకుండా స్థిర చిత్తముతో నీవు నిలిచి ఉండు. ఎంతకాలం ఉండాలనేది నీ ప్రారంభాన్ని బట్టి, కర్మ బట్టి ఉంటుంది. నేను చేశాను కాబట్టి అది నాకు ప్రకాశించాలి అంటే కుదరదు, అట్లా ఉండదు. ఏమి చేయకపోయినా ప్రకాశిస్తుంది. ఆ తలంపు కూడా ఉండకూడదు అసలు, ఏమా ఆ ఆలోచన కూడా ఉండకూడదు గురువు గారు. అయితే ఇది చేశాను కాబట్టి అది అసలు ప్రకాశించాలని ఆలోచన కూడా ఒకటి ఉండకూడదు. ఇక్కడ వేదాలు ఉపనిషత్తులు కూడా నీవు ఇది కాదు, నీవు అదేం చెబుతున్నాయే తప్ప దానిని ప్రకాశింప చెయ్యగలిగిన మార్గం ఎవరు చెప్పలేంత వరకు. గెటింగ్ ది పాయింట్. గురువు గారు, ఇదంతా ద్వైత ధోరణి, అజ్ఞాన ధోరణి. సాధనాన్ని సాధించేదని, జీవుడని, ముక్తి అని, బంధం అని ఇక్కడ అనుకుంటున్నాం. కాబట్టి ఊరక ఉండుటే శ్రేయస్కరం. ఇంద్రియాల జోలికి పోకుండా కర్మలు ఆచరిస్తూ కర్తవ్య నీవు కావని, నువ్వు ఒక పనిముట్టని, ఇది ఒక ప్రిపరేషన్ అంతవరకే. గురుగారు, ఈ ప్రిపరేషన్ అనేది అవసరమా అంటే దేహాత్మతి పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు తోడ్పడుతుంది కొంత. నువ్వు బయటికి పోవద్దు, ప్రపంచ విషయ వాసన జోలికి పోవద్దు అంటే అంతవరకు కంఫర్ట్ ఉంటుంది. కానీ ఆత్మని ప్రకాశింప చేయలేదే. ఎందుకని? నీవే ఆత్మమై ఉన్నావు, నీవిది కాదు. నీవు ఎంత విచారం చేసినప్పటికీ నేనెవరు విచారం ఈజ్ ఈక్వల్ టు ఆత్మగా ఉండదమ్మా. అది ప్రకాశించినప్పుడు విచారం చేయాల్సిన పని లేదు, నువ్వు ఉండవు. అది ఎంత క్రిటికల్ గా ఉంటుందంటే అనుగ్రహం అనే పదమే సూటబుల్ ఇక్కడ. రెండు నేనులా లేవు, ఒకటే నేను. తనకు తాను ప్రకాశించుకునే స్థితిలో మాత్రమే ద్వైతం, అజ్ఞానం, జనన మరణాలు ఎగిరిపోతాయి. నువ్వు సాధన చేసేది లేదు అక్కడ. ఎందుకని? సాధన చేసేవాడు లేడు. చిచ్చరకు రండి అంటున్నావే, ఇట్ ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ. ఆత్మకు అన్యంగా ముందు ఒక జడం ఉండాలి. ఆ జడ చైతన్యముల కలయిక అని చెప్పి శంకరులు చెప్పుకున్నారు. నిజంగా అది కలిసిందే, ఉన్నదే. చివరికి మహర్షి అన్నారు, ఈగో ఈజ్ ఎ ఫ్యాంటమ్, ఒక పిశాచం, ఒక ఊహాజనితము, లేదు పొమ్మన్నాడు. లేదని ఎప్పుడు చెప్పాడు? స్వరూప జ్ఞానం తర్వాత చెప్పాడు. ముందుగా ఎవరు చెప్పటం లేదు, చెప్పలేడు కూడా. ఏమా సరోజ, ఏమన్నా ఉందా? గురువు గారు, అర్థమైంది గురువు గారు. అంటే ఈ అనాత్మ ధర్మాన్ని ఆత్మధర్మంగా, అంటే లేని దానిని ఆపాదించుకుని. ఆత్మధర్మం నీకు తెలియదు. గురువు గారు, నీవు ఆత్మవై ఉంటూ అన్న సంగతి కూడా తెలియదు. గురువు గారు, దేహాత్మ బుద్ధితో పుడుతున్నావు, పోతున్నావు, రిక్రియేషన్, ప్రొక్రియేషన్, కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నావు, అంతవరకే. గురువు గారు,
ఆత్మ అనాత్మ అనే పదాలు కూడా ఎక్కడా లేవు. ఉన్నదే ఆత్మ, అనాత్మ లేదు అసలు. గురువు గారు. కానీ దేహాత్మ బుద్ధితో ఇక్కడ చూస్తున్నావు నువ్వు. నేనంటే దేహం అని, నాది అని. ఈ బోధలన్నీ కూడా మాయాబోధలే, సత్యమేమీ కాదు. ఆత్మజ్ఞానం ఎవరు అందించలేరు. బోధల వల్ల కానీ, ఏ ప్రక్రియ వల్ల కానీ, సాధన వల్ల కానీ సాధన చేసేవాడు లేడు. అవును గురువు గారు. అహంకారమే తలెత్తలేదు. ఆది నుంచి ఈ జీవాత్మ భావన తృణీకరించబడింది అన్నారుగా. కాదు గురుగారు, చెప్పినప్పుడు అనుగ్రహానికి అర్హుడు కావాలంటే ఇవన్నీ చేయాలి కదా గురువు గారు. ఇప్పుడు అనుగ్రహానికి ఏమి చేయకపోతే నిజమే నిజమే. అంటే ఒక ప్రాణాయామం కానీ కాదమ్మా, నీవే అదే ఉంటే ఎవరి మీద చూపిస్తుంది అనుగ్రహం? అంటే గురుగారు, ఇప్పుడు మీరు జీవన్ముక్తులు, మీరేమనుకుంటారు? శరీరము కలిగిన ఒక, ఇప్పుడు మేమేమనుకుంటామంటున్నాక ఆత్మతో కూడిన శరీరం ఉంది అని మేము అనుకుంటాం. కానీ మీరు ఏమనుకుంటారు? శరీరం కలిగిన ఒక ఆత్మ ఉంది అని అనుకుంటారు. కాదమ్మా, ఉన్నదే ఎరుక, లేనిది సృష్టి అనుకునేవాళ్ళు లేడు అక్కడ. గురుగారు, మీరు లాస్ట్ లో ఎండింగ్ పాయింట్ చేస్తారు, ఏం మాట్లాడలేము గురుగారు మేము. ఏమే మాట్లాడకుండా ఉండటానికి ఏమి చెప్పటం? మాటలకి అందనిది, బుద్ధికి అందనిది, సాధనకి అందనిది. ఎవరైనా ఏ ఒక్కరైనా ఆత్మజ్ఞానం సాధించాలని చెప్పమనండి చూద్దాం. కానీ అదే గురుగారు, ఇప్పుడు ఒక్కటే అనుగ్రహం ఒకటే ఉంది. అనుగ్రహానికైనా నేను అర్హుడై ఉండాలంటే ఈ ప్రాపంచిక విషయాలకు కొంచెం దూరంగా ఉండడము, దూరంగా ఉన్నా కాదు, అది దూరంగా ఉన్నాడని కాదు. నువ్వు ఎక్కడికి పోయినా కాదు, అడవులకి పోయినా కాదు. అంటే దూరం అంటే నేను మనసుకి పని కల్పించుకోకుండా. పని కల్పించాలా వద్దా అని తెచ్చుకున్న పిడికిన ప్రారంభంలో ఉంటుంది. అసలు జీవుడు వచ్చిందే కోరికలు, బంధాలు, రాగద్వేషాలతో వచ్చాడు. అవును అవును గురుగారు. అవును. కాకుండా నేను కూర్చుంటానంటే ఎట్లా చెప్పు? నీకు ఆలోచన వస్తున్నదా? అది పిడికిన ప్రారంభంతో. ప్రారంభంతో మహర్షికైనా, శంకరులకైనా, జీసస్ క్రైస్ట్కైనా ప్రారంభం తప్పదు. కృష్ణ పరమాత్మకి తప్పదు. లేకపోతే పోయేవాడి బాణానికి ఎందుకు పోతాడు? కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు, ఆత్మ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. అంటే నన్నేం చేయమంటారు? మౌనం, మౌనము, నిర్విచారము. అంటే మౌనం కూడా మీరు అన్నారు కదా గురుగారు, ఇప్పుడు మౌనం కూడా ఎంతవరకు నేను సాధ్యంగా, మౌనం అంటే ఏమిటి? ఆలోచన లేని అది కూడా, ఆ ఎరుక కూడా అది ఆత్మస్థితి అంటారు కదా, మౌనం కూడా ఆత్మస్థితి అంటారు. ఇప్పుడు కూడా నువ్వు అదే. ఎరుక లేనిదే నీవు మాట్లాడలేవు. ఎరుక ఈజ్ యువర్ ట్రూ నేచర్. ఎరుక అంటే కాన్షియస్నెస్. ప్రతిసారి నేను రాస్తూ ఉంటాను, నీ సహజత్వమే మౌనము, అదే ఎరుక. నీవు చెయ్యటానికంటూ ఏదీ లేదు. శరణాగతి కూడా ఎవరికి పంటావు? ఆ ఎరుకకే శరణాగతి కావాలి. నా వల్ల కావటం లేదు, నేనేమీ చెయ్యలేదు, నేను నిస్సహాయం. అది కూడా ఆ మాట నీ చేత చెప్పించటానికి ఆ అనుగ్రహమే కారణం అవుతుంది. నేను ఒక పనిముట్టిని, అనుగ్రహం చేత పనిముట్టు అనుకుంటా. ఒక మాట అన్నారు మహర్షి, నీవేదో భగవంతుని గురించి అనుకుంటాం కాదు, భగవంతుడు నీ గురించి అనుకుంటే యూ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ గాడ్. ఇది పూర్తిగా జడము.
నిజానికి చేతనత్వంతో అది కలవదమ్మా. నీ వచ్చిన మాయానేనే కలవదు. నువ్వు ప్రతిదీ నాది నాది అంటున్నావుగా, దేహాన్ని అక్కడ బారేసి నిద్రపోతున్నావుగా, వృత్తిరాహిత్యమైనవుగా. ఏమా? అవును గురుగారు. అవును. కాబట్టి ఏం చెయ్యాలి అంటే చెయ్యటానికంటూ ఏది లేదు. స్టిల్ ఎస్, అది కూడా నీ ప్రోగ్రామ్ లో ఉంటేనే. ఉమ్, అక్కడ ఒక మాట అన్నారు, మౌనంగా ఉండటం కూడా నీ కర్మలో భాగం. ఉమ్, లేకపోతే రాలేవమ్మా. అవును గురుగారు. అవును. కర్మాన్ని తెచ్చుకున్నప్పటికీ ప్రార్థనలో విషయం. అవును. జిజ్ఞాస కలిగి ఉండటం ప్రారంభంలో ఉంటుంది. ఉమ్, ఇష్ట అయిష్టాలు ప్రారంభంలో ఉంటుంది. ఇదంతా మాయలో చెప్పుకునే మాటలు. ఉమ్, ఆత్మ ఒకటే ఉంటుంది. ఉమ్, ఇండివిజువల్ జీవులు ఉన్నట్టుగా జీవాత్మలు ఉండవు. ది సూపర్ కాన్షియస్ ఈజ్ ఓన్లీ వన్ విచ్ కంట్రోల్స్ ది ఎంటైర్ సృష్టి. నీవు దానిని ప్రకాశింపచేయగలిగిన సామర్థ్యము నీకు లేదు. అందుకే శరణాగతి, అందుకే ఊరికే ఉండటం, అందుకే నీ నిస్సహాయతని నువ్వు గుర్తించి ఉమ్, మౌనంగా ఉండటం. దానివల్ల ఏమైనా ప్రకాశిస్తుందా? కాదు. ఉమ్, నిన్ను హెల్ప్లెస్ గా తీసుకొచ్చి అది ప్రకాశిస్తుంది. నీలో అన్య చింతన లేకుండా చేసి అది ప్రకాశిస్తుంది. నిన్ను అంతర్ముఖం చేసి అది ప్రకాశిస్తుంది. నిన్ను మట్టు పెట్టి అది ప్రకాశిస్తుంది. తీరుకుంటే ఒక్కసారి త్రిపుర రహస్యాన్ని చూడండి. ఉమ్, అందులో ఈ విషయం చాలా స్పష్టంగా దత్తాత్రేయ వారు చెప్పడం జరిగింది కథల రూపేణ. పేర్లు త్రిపురాదేవి అని చెప్పినప్పటికీ ఉచ్చతర శక్తి అది చూస్తుంది. నీ అంతట నువ్వు ఏ పని చెయ్యలేవు. ఏ పని చెయ్యాలన్నా అది నీ చేత చేయిస్తుంది. అదే అన్నారు మహర్షి, ద ఈగో ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఆత్మ, హయ్యర్ పవర్. మీకు ఆప్షన్ లేదమ్మా. అంటే గురువు గారు చెప్పమ్మా. శరణాగతి అవ్వాలి, శరణాగతి అయ్యాను అన్న ఆలోచన కూడా అనుగ్రహంతో వచ్చిందేనా గురువు గారు? అసలు అనుగ్రహం ఉంటేనే శరణాగతి అవుతావు. ఊరికే ఓకే. ఓరల్ గా శరణాగతి అవటం కాదు. ఆ కథ చెప్తారుగా మహర్షుల వరకు, అవునండి. నువ్వు శరణాగతి అయ్యాను 10 రోజులు అయింది, నువ్వు ప్రకాశం కాలేదన్నా. కాలేదు అవును బంధువులు. అవును గురువు గారు. అట్లా కుదరదు. శరణాగతి ఇస్ నాట్ ఓరల్, ఇట్ ఈస్ డన్ బై నేను- ఆత్మ చేస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. నువ్వేమీ చెయ్యలేదు. అది గుర్తించమంట పాయింట్. అది అంతవరకు ఏమన్నారని గురువు గారు. ఇంకేమైనా ఉందా? ఏం లేదు గురువు గారు. పోయినా అన్ని అష్టదిగ్బంధాన్ని కనబడుతుందా? అంతే, అలానే ఉంది గురువు గారు ఈరోజు అంతా. సాధన లేదు, సాధన చేసేవాళ్ళు లేదు, ఎటు పోవాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. ఊరక ఉండమంటే ఊరికే ఉండలేవు. ఇంత నాగబంధనం వేసేసారు గురువు గారు. అయ్యో, మళ్ళీ పావులకి ఎందుకు కానీ. అలానే ఉంది. అంటే కొంచెం ఒక్కోసారి ఆ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ సిద్ధించింది అని ఒకటి తెలుసు, అది అవగాహన ఉంది. కానీ ఒకసారి అది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మళ్ళీ కొంచెం తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంటుంది గురువు గారు. అది తగ్గడం కాదు,
ఉమ్. నీవు సాధించలేదని అనుకుంటున్నావు. అవును. వై డు లూజ్ కాన్ఫిడెన్స్? కొత్తగా ఏదో వస్తుంది, ఆ. రిటైనింగ్ యాజ్ రవి ఐ వాంటెడ్ టు సీ ఉమ్, వాట్ ఇట్ ఈస్ అనుకుంటే కుదరదు. కుదరదు. అవును. The Ravi must be destroyed. The ego should not rise. ఉమ్. అది ఆత్మే చేస్తున్న పని. అవును. అసలు నిన్ను మట్టు పెట్టిన సంగతి నీకు తెలియదు. ఇప్పుడైనా నువ్వు నిద్రపో ఎట్లా పోతావో తెలుసా? మెడుకు ఎట్లా వస్తుందో తెలుసా నీకు? ఆ, తెలియదు. ఇట్ ఈస్ ద హయ్యర్ పవర్ దట్ మేక్స్ యూ వేకప్, స్లీప్, డెత్ అండ్ బర్త్. అది చూసుకుంటుంది. నీ చేతుల్లో ఏది లేదు బయట. తెలుసుకో తెలుసుకో అని మన మహర్షి ఎంత చెప్పినా ఆ విధంగా మహర్షి తెలుసుకోలేదు. నిజంగా గనక విధానం ఉండి నేను ఈ పని చేశాను, నేను తెలుసుకున్నాను, నేను విచారం చేశాను, విచార ఫలితం కింద ఆత్మ ప్రకాశించిందని ఒక్కరిని చెప్పమనండి. లేదు. వారు చెయ్యకుండా మరణానుభూతిని సత్యం ప్రకాశించిన తరువాత విచారం చేయమని చెబుతున్నారు. హరిశంకరులు అంతే. దేహం నాహం కోహం సోహం, ఎవరో విచారం చేయమని. ఒకటి మటుకు బాగా గుర్తుపెట్టుకోండి, మీ నిస్సహాయతను గుర్తించి ఊరక ఉండుటే శ్రేయస్కరం. Do not expect anything. You surrender to the will of God. God and higher power. గురుగారు. అది నిన్ను ఎటు నడిపిస్తే, ఎన్ని కష్టాలు పెడితే స్వీకరించండి, వితౌట్ ఎనీ క్వశ్చన్. అది పూర్తిగా చేయట్లేదు గురుగారు. అంటే అది ఒక్కోసారి అంటే పాల ముంచినా నీట ముంచినా అనుకుంటున్నాం, కానీ నీట ముంచితే మళ్ళీ భగవంతుడు. ఒకటి భగవంతుడు అనే పదం కంటే ఏమి జరిగినా ఇట్ ఈస్ ది విత్ ది నాలెడ్జ్ ఆఫ్ ది హయ్యర్ పవర్. జ్ఞానం ద్వారా దాన్ని మౌనంగా స్వీకరించు. అప్పుడు నీలో క్షమత ఏర్పడుతుంది, అది ప్రకాశించే అవకాశం ఉంది. You listen to what it says, what it does for you, without any reservation. నాకు అన్ని కష్టాలే వచ్చినాయి, ఈ జన్మ నాకు అక్కర్లేదు అనుకోవద్దు. ఏది వచ్చినా ఈశ్వర అనుగ్రహం కింద స్వీకరించు. ఇది ప్రసాదం కింద తీసుకో. మోస్ట్ ఇంపార్టెంట్. కష్టము కూడా నీకు ప్రసాదము. ఎప్పుడైతే నీకు సమదృష్టి, ఈక్వాలిటీ ఏర్పడుతుందో అది డిసైడ్ చేస్తుంది, ఎస్ దిస్ సోల్ ఈజ్ రైపన్, లెట్ మీ illuminate human, let me reveal my reality. అప్పుడు అనుగ్రహం పెరుగుతుంది. నా అనుభవం అంతే నాయన. ఏ సాధన లేదు అక్కడ. కావాల్సింది స్టిల్నెస్ ఆఫ్ ది మైండ్. ఏ ఆలోచన లేకుండా, ఏ బంధము లేకుండా, ఏ రాగద్వేషము లేకుండా. దేవుడు అంతా అందరికీ కష్టాలు ఇచ్చాడు, నాకు ఇంకా ఎక్కువ ఇచ్చాడు, మిగిలిన వాళ్ళు తక్కువ ఇచ్చాడు, నీకెందుకు? వాడు దుర్మార్గుడు, వీడు సన్మార్గుడు. దుర్మార్గులైన వారికి కూడా ముక్తినిచ్చాడుగా మరి. ఏదైనా రావణ కుంభకర్ణాదుల గారికి ఇచ్చాడు లేదా? కాబట్టి దుర్మార్గులు సన్మార్గులు అంటే ఎవరు లేరు. పక్షపాతం అనేది లేదు, అసలు ఉండే క్వశ్చన్ లేదు. పక్షపాతాలు జీవుడికి ఉంటాయి, డిఫరెంట్ ఫ్యాక్టర్స్. అయిన వాళ్ళు కాని వాళ్ళు. అదే కాదు, శారీరక పక్షపాతాలు. కదలేను, చేయలేను. ఏమా? కాబట్టి ఏం చెయ్యాలి అన్న పొందా చెప్పానే, భగవంతుడు ఏది ఇచ్చినా ఈశ్వర ప్రసాదము అంతే. డోంట్ క్వశ్చన్ హిమ్,
డోంట్ రిమైండ్ హిమ్, డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. నువ్వు దేని అడగవద్దు, ప్రశ్నించవద్దు. నాకే ఎందుకు ఇట్లా, ఎందరో ఉన్నారు కదా. ఏమైనా అప్రోచ్ చెప్పా అంతవరకు. అటువంటి మానసిక స్థితి కలిగి ఉంది, అనుగ్రహం చేత అది చూసుకుంటుంది. అంతేగాని ఎవరికి లేని కష్టాలు నాకే ఉన్నాయి, భగవంతుడు నిర్దయుడు, నా కర్మను అనుభవిస్తున్నాను, అట్లా వద్దు. అది పాయింట్. గురుగారు. అమ్మా, ఎన్ని చదువుకున్నా మార్గము లేదని, అహంకారము లేదని, సృష్టి లేదని, ఇది స్వప్నతుల్యమని ఆయన చూసుకుంటాడు. నువ్వు నిద్రపోతున్నప్పుడు, నువ్వు పుట్టక ముందు కూడా అదే ఉంది. అహంకారము తల ఎత్తక ముందు కూడా ఆత్మే ఉంది. ఆత్మ అంటే ఎరుక. సో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్. నిన్ను వదిలిపెట్టదు. ఏది జరిగినా స్వీకరించు, వితౌట్ క్వశ్చనింగ్. గురువు.